అనిత సింగర్స్ కి ఏమైనా చెప్పిందా అనేది కూడా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇప్పటికైతే కొంతమంది సింగర్స్ ఆసుపత్రికి అయితే చేరుకుంటున్నారు. ఆమెకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని కూడా వారు షేర్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు అసలు ఏం జరిగింది అనేది. సరే ఏం సార్ నేను ఇవ్వద్దు అసలు ఏం జరిగింది అంటే ఎన్ని గంటలకు తీసుకొచ్చారు? సుప్రియర్ ఆఫీసర్స్ ఇస్తారు, నేను ఇవ్వద్దు. ఏ సమయానికి ఇక్కడికి తీసుకొచ్చారు అనేది ఒకటి ఇక్కడికా నియర్లీ అబౌట్ 5 o'clock అట్లా తీసుకొచ్చారు. భర్త ప్రసాద్ ఇప్పుడు అంటే ప్రసాద్ కేమ్ ఫ్రమ్ చెన్నై నుంచి ఇప్పుడు ఎట్లుంది సార్ పరిస్థితి? ఏమైంది? ప్రస్తుతం వెంటిలేషన్ మీద ఉంది, పర్వాలేదు, మంచిగా అవుతుంది. ఎందుకు అనేది మనకు తెలిసిందా సార్? జస్ట్ రీజన్ ఆమె రీఫ్రెష్ కొరకు ఏదో ట్యాబ్లెట్లు వాడుతుందంట, సోలిఫ్రెష్ అనే ట్యాబ్లెట్స్ అని తెలిసింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ సారీ ఇంకా ఇప్పటికే ఇంకా పోలీసులు ఇప్పటికే చూడొచ్చు మనం ఒక ఫిర్యాదు కాపీని కూడా తీసుకొని వచ్చారు. అపార్ట్మెంట్ వాసుల దగ్గర కావచ్చు, ఇటు కల్పన భర్త దగ్గర నుంచి కూడా కొంత సమాచారాన్ని వాళ్ళు తీసుకున్న నేపథ్యంలో రెగ్యులర్గా ఆమె ఒక మెడిసిన్ వాడుతున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఆమె రెగ్యులర్గా వాడే మెడిసిన్నే ఎక్కువ డోస్ వాడి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే పోలీసులు చేరుకున్నారు, కొంతమంది సన్నిహిత సింగర్స్ కూడా చేరుకున్నారు. భర్త ప్రసాద్ ద్వారా కూడా కొంత పోలీసులు సమాచారం అందుకున్న నేపథ్యంలో ఆమె రెగ్యులర్గా తీసుకునే మెడిసిన్ ఓవర్ డోస్గా ఏమైనా తీసుకుందా అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తెలియదు. ప్రాథమికంగా అయితే పోలీసులు ఇటు భర్త ఇచ్చిన స్టేట్మెంట్తో పాటుగా ఇటు మిగతా ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉండే అపార్ట్మెంట్ వాసుల ద్వారా కూడా కొంత సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ప్రస్తుతం అయితే కొంత నిలకడగానే కల్పన ఆరోగ్యం ఉన్నట్లుగా కూడా కొద్దిసేపటి క్రితం మనకు పోలీసులు చెప్తున్న పరిస్థితి. మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కల్పన ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా ఇటు వైద్యులు మరికొద్దిసేపట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆమె ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి కూడా ప్రధాన కారణాలు కూడా మరికొద్దిసేపట్లో పోలీసులు వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. లక్కీ రైట్. మరి సాగర్, ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో మీరు క్లియర్గా చూపించారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ హస్బెండ్ ఏమన్నా పోలీసులు దగ్గర ఉన్నారా, లేదంటే ఇంకా ఎవరన్నా పోలీస్ కస్టడీలో ఎవరన్నా కల్పనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఎవరన్నా వస్తున్నారా హాస్పిటల్ దగ్గరికి? ఇస్లకి ఖచ్చితంగా కల్పన ఆత్మహత్యకి గల ప్రధాన కారణాలు ఏంటి, ఆమె నిజంగానే మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకునే మెడిసిన్సే తీసుకుందా లేదనగా ఓవర్గా ఏమైనా తీసుకుందా అనేది కూడా పోలీసులు తేల్చాల్సిన అవసరం అయితే